మహాభారతం గురించి చెప్తాను. మహాభారతంని ఇతిహాసం అంటారు. అంటే ఇది కథ కాదు, నిజంగా జరిగినది అని అర్థం. మహాభారతాన్ని వ్యాస మహర్షి సాంస్క్రిట్లో చెబుతాడు. వినాయకుడు రాశారు. మహాభారతంని సాంస్క్రిట్ నుండి తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రాశారు. మహాభారతంలో శంతనుడు హస్తినాపుర రాజు. శంతనుడికి 2 భార్యలు. ఒకరు గంగాదేవి, ఇంకొకరు సత్యవతి. శంతనుడు గంగాదేవి కొడుకు భీష్ముడు. శంతనుడు సత్యవతి కొడుకులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. కొంతకాలంకి శంతనుడు చనిపోతాడు. చిత్రాంగదుడు రాజవుతాడు. చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో చనిపోతాడు. చిత్రాంగదుడు చనిపోయాక విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు అవుతాడు. విచిత్రవీర్యుడికి 2 భార్యలు. ఒకరు అంబిక, ఇంకొకరు అంబాలిక. కొంతకాలానికి విచిత్రవీర్యుడు చనిపోతాడు. వ్యాసుడు అనుగ్రహంతో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుడతారు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతాడు. అదే సమయంలో వ్యాసుడు అనుగ్రహంతో దాసికి విదురుడు పుడతాడు. ధృతరాష్ట్రుడు భార్య గాంధారి. గాంధార రాజు సుబలుడు కూతురే ఈ గాంధారి. గాంధారి పెళ్లి కంటే ముందే పరమేశ్వరుడి కోసం హిమాలయ పర్వతాలకెళ్లి ఘోర తపస్సు చేస్తుంది. గాంధారి పరమేశ్వరుడిని నాకు 101 మంది సంతానం కావాలని వరం అడుగుతుంది. పరమేశ్వరుడు వరమిస్తాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేవని, లోకాన్ని చూడలేడు అని, నేను కూడా చూడనని గాంధారి కళ్ళకి గుడ్డ కట్టుకుంటుంది. పాండురాజు భార్య కుంతిదేవి. కుంతిదేవి అసలు పేరు పృథో. కుంతిభోజుడనే రాజు కూతురు. అందుకే కుంతి పేరు వచ్చింది. ఇంకా కుంతిదేవి శ్రీకృష్ణుని మేనత్త. కుంతీదేవికి పెళ్లికి ముందే దుర్వాసుడనే ఋషి ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏ దేవుడికి నమస్కరించి మంత్రం చెబుతుందో ఆ దేవుడు వచ్చి కుంతీదేవికి కుమారుడిని ఇస్తారు. కుంతిదేవి పెళ్లి కంటే ముందు ఒకసారి సూర్యుడికి నమస్కరించి మంత్రం చెబుతుంది. సూర్యుడు ప్రత్యక్షమై ఒక కుమారుడిని కుంతీదేవికి ఇస్తాడు. అతడే కర్ణుడు. పాండురాజు 2వ భార్య మాద్రి. మద్రా రాజ్యానికి చెందిన యువరాణి. పాండురాజు కుంతి, మాద్రితో కలిసి అడవిలోకి వేటకు వెళ్లారు. అడవిలో వేటకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని పట్టించుకోకుండా పాండురాజు జింకని చంపుతాడు. వెంటనే జింక ఋషి రూపంలోకి మారుతుంది. అంటే ఒక ఋషి ఆ జింక రూపంలో ఉన్నాడు. ఋషి ఇంకా ఋషి భార్య జింక రూపంలో కలిసి ఉన్నప్పుడు పాండురాజు వాటిని చంపేస్తాడు. వేట నియమాలు పాటించనందుకు పాండురాజుని ఋషి శపిస్తాడు. ఋషి శాపం: పాండురాజు వాళ్ళ భార్యలతో కలిస్తే చనిపోతాడు అని శపిస్తాడు. పాండురాజు ఋషి శాపం గురించి కుంతికి, మాద్రికి చెప్తాడు. పాండురాజు నేను రాజ్యానికి రాను, అడవిలో ఘోర తపస్సు చేసి చనిపోతాను అని చెబుతాడు. కుంతి మాద్రిలను రాజ్యానికి వెళ్లి అక్కడే జీవించమని చెబుతాడు. కుంతి, మాద్రి ఇద్దరూ రాజ్యానికి వెళ్లడానికి ఒప్పుకోరు. పాండురాజుతోనే జీవితాంతం ఉంటామని చెబుతారు. ఒకరోజు పాండురాజు సంతానం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. పాండురాజు బాధపడుతున్నది కుంతీదేవి చూసి దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి పాండురాజు చెబుతుంది. కుంతీదేవి ధర్మదేవునికి నమస్కరించి మంత్రం చెబుతుంది. 12 నెలల తరువాత ఒక బిడ్డ పుడతాడు. అతడే యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు ఇంకో పేరే ధర్మరాజు. ధర్మరాజు ఏది ధర్మమైతే అదే చేస్తాడు. గాంధారి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని కడుపు దగ్గర కొట్టుకుంటుంది.
అప్పుడు పిండం బయటపడుతుంది. వేదవ్యాసుడు పిండంని 101 భాగాలుగా విభజిస్తాడు. ఆ భాగాలను మట్టి కుండలలో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. కుంతీదేవి వాయుదేవునికి నమస్కరించి మంత్రం చెబుతుంది. 12 నెలల తర్వాత భీముడు పుడతాడు. మట్టి కుండలలో ఒక్క పిల్లవాడు వస్తాడు. అతడే దుర్యోధనుడు. దుర్యోధనుడు పుట్టగానే భయంకరమైన శబ్దాలు వస్తాయి. నక్కలు, గాడిదలు ఆనందంతో అరిచాయి. నెత్తుటి వర్షం కురుస్తుంది. భూమి కంపించింది. ఇలా చాలా జరిగాయి. అది చూసిన భీష్ముడు, ఈ పిల్లడి వల్ల వంశ కులనాశనం జరుగుతుంది అని చెబుతాడు. ఈ పిల్లడిని వదిలేసుకోమని భీష్ముడు ధృతరాష్ట్రుడితో చెబుతాడు. ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోడు. తరువాత కుంతీదేవి ఇంద్రుని నమస్కరించి మంత్రం చెబుతుంది. అప్పుడు అర్జునుడు పుడతాడు. ఒకరోజు మాద్రి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నావ్ అని పాండురాజు అడుగుతాడు. మాద్రి కుంతీదేవి దగ్గర ఉన్న మంత్రంతో తనకి కూడా సంతానం కలిగేలా చెయ్యమని పాండురాజును అడుగుతుంది. పాండురాజు కుంతిదేవితో తన దగ్గర ఉన్న మంత్రంతో మాద్రికి కూడా సంతానం కలిగేలా చెయ్యమని అడుగుతాడు. కుంతీదేవి అశ్వనీ దేవతలకి నమస్కరించి మంత్రం చెబుతుంది. మాద్రికి ఏడాది తర్వాత నకులుడు, సహదేవుడు పుడతారు. ధృతరాష్ట్రుడికి, గాంధారికి 100 మంది కొడుకులు, ఒక్క కూతురు పుడతారు. కూతురు పేరు దుస్సల. పాండురాజు కొడుకులని పాండవులు, ధృతరాష్ట్రుడు కొడుకులని కౌరవులు అంటారు. ఒకరోజు పాండురాజు శాపంని మర్చిపోయి మాద్రితో కలుస్తాడు. పాండురాజు చనిపోతాడు. పాండురాజు చనిపోయిన విషయం తెలిసిన కుంతీదేవి పాండురాజుతో పాటు నన్ను కూడా చితిలో కాల్చండి అని చెబుతుంది. తప్పు చేసింది నేను. నా వల్ల పాండురాజు చనిపోయాడు. నన్ను చితిలో కాల్చండి అని మాద్రి చెబుతుంది. పాండురాజుని, మాద్రిని ఇద్దరిని ఒకేసారి చితిలో కాలుస్తారు. కుంతీదేవి పాండవులని తీసుకొని రాజ్యంకి వెళ్తుంది. దుర్యోధనుడికి పాండవులంటే నచ్చదు. పాండవులలో భీష్ముడు బలమైనవాడు అని భీష్ముడిని చంపాలి అనుకుంటాడు. దుర్యోధనుడు చిన్న వయసులో ఎప్పుడూ భీష్ముడిని చంపాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఒక్కరోజు పాండవులు, కౌరవులు ఆడుకుంటూ ఉంటారు. ఒక్క బంతి బావిలో పడుతుంది. ఆ బంతిని బావిలో నుండి ఎలా బయటికి తీయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ద్రోణాచార్యుడు వచ్చి బాణాలతో తీస్తాడు. భరద్వాజముని కొడుకే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు భార్య కృపి. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటూ ఉంటాడు. అదే పాఠశాలలో ద్రుపదుడు కూడా ఉంటాడు. ద్రుపదుడు పాంచాల దేశ రాజకుమారుడు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మిత్రులవుతారు. ద్రుపదుడు, నేను రాజు అయ్యాక నీకేమైనా కష్టాలుంటే నా దగ్గరికి రా అని ద్రోణాచార్యుడితో చెబుతాడు. ద్రోణాచార్యుడికి కృపితో వివాహం జరుగుతుంది. ద్రోణాచార్యుడికి కృపికి కొడుకు పుడతాడు. అతడే అశ్వత్థామ. తరువాత ద్రోణాచార్యుడు బీదవాడు అయిపోతాడు. అశ్వత్థామని పోషించడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు వెళ్తాడు. ద్రోణాచార్యుడు అక్కడకు వెళ్లే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసి ఉంటాడు. పరశురాముడు ద్రోణాచార్యుణ్ణి చూసి, నా దగ్గరున్న ధనమంతా దానం చేశాను. ఇప్పుడు నా దగ్గర నా శరీరం, ధనుర్విద్య మాత్రమే ఉన్నాయి అంటాడు. ద్రోణాచార్యుడు పరశురాముడితో ధనుర్విద్య నేర్పించమని అడుగుతాడు. పరశురాముడు నేర్పిస్తాడు. తరువాత ద్రోణాచార్యుడు పాంచాల దేశరాజు ద్రుపదుడు దగ్గరికి వెళ్లి సహాయం చెయ్యమని అడుగుతాడు. ద్రుపదుడు సహాయం చెయ్యకపోవుగా ద్రోణాచార్యుడిని అవమానించి రాజ్యం నుండి పంపుతాడు. ద్రుపదుడు చేసిన అవమానము తరువాత కోపంతో ద్రోణాచార్యుడు అడవిలో వెళ్తూ ఉంటాడు. పాండవులు, కౌరవులు ఆడుకుంటున్నప్పుడు బావిలో పడిన బంతిని ద్రోణాచార్యుడు బాణాలతో తీస్తాడు. పిల్లలు అందరూ రాజ్యానికి వెళ్లి ద్రోణాచార్యుడు గురించి భీష్ముడికి చెబుతారు. భీష్ముడు ఆ గురువు ఎవరు అని తెలుసుకుంటాడు. భీష్ముడు ద్రోణాచార్యుడిని కలుస్తాడు. ద్రోణాచార్యుడు తన బీదరికం ఇంకా ద్రుపదుడు చేసిన అవమానము గురించి
భీష్ముడికి చెబుతాడు. ద్రోణాచార్యుడు తనకు వేదాలు తెలుసు, పరశురాముడు